హలో నమస్తే అండి. వెల్కమ్ టు అన్నా కుసుమ కిచెన్. ఈరోజు మామిడికాయ రవ్వ పులిహోర చేయించబోతున్నానండి. నేను ఆ గ్లాస్తో రవ్వ తీసుకున్నానండి. బియ్యపు రవ్వ అండి అది అర కేజీ ఉంటుంది. దాంతో ముప్పావు గ్లాస్ వాటర్ తీసేసుకొని సరిపడినంత ఉప్పు, పసుపు, నూనె వేసేసుకొని బాగా మరిగిన తర్వాత రవ్వ అనేది వేసుకోవాలండి. రవ్వ వేసేసుకొని చూడండి బాగా మరిగిపోయినాయి. ఇప్పుడు రవ్వ వేసుకోవాలి. ఈ రవ్వ అనేది వేసిన తర్వాత రైస్ కుక్కర్లో పెట్టుకొని ఉడికించుకున్నానండి. కావాలంటే మీరు ప్రెషర్ కుక్కర్లో పెట్టుకొని 2 విజిల్స్ రాలిస్తే సరిపోతుందండి. చాలా టేస్టీగా ఉంటుందండి. చూడండి ఉడికిపోయింది. ఈలోపు నేను మామిడికాయలు 2 తీసేసుకొని చిక్కు తీసేసి తురుగుకొని సరిపడినంత సాల్ట్ వేసేసి మిక్స్ చేసుకున్నానండి. రవ్వ కూడా ఉడికిపోయిందండి. ఇలా ఉడికితే సరిపోతుందండి. పర్ఫెక్ట్గా ఉంటుంది. ఒక బేషన్లో వేసేసి ఉండలు లేకుండా కలిపేసి సరిపడినంత ఉప్పు వేసేసి దీనిలో కలుపుకోవడమేనండి. అది కలిపిన తర్వాత పోపు వేసేసుకొని పల్లీలు వేయించేసేసి ఆవాలు, మినపప్పు, పచ్చిపప్పు వేసేసి పచ్చిమిర్చి వేసేయాలి. అంతే.